హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్స్ ఉన్నాయి, దానికోసం నేను ఒక డిఐవై చేస్తున్నాను. సో ఇదైతే నాకు చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది తెలుసా. నాకు అంటే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది అండ్ అది పెట్టినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో చేసిన వాటిలో ఇది నాకు బాగా నచ్చింది. ఊరికే టైం ఉంటే చేద్దాము లేకపోతే లేదు అని స్టార్ట్ చేశాను. మధ్యకి పడుకుంది, ఈరోజు చాలాసేపు పడుకుంది. అందుకని చెప్పి కాస్త టైం దొరికింది కదా, ఇలాగూ డ్యూటీ పడుకుంటే నాకు ఇంకేం పని లేదు, నేను కుకింగ్ అదేం చేయట్లేదు ప్రజెంట్. అందుకని ఇంకా నాకు కూడా కొంచెం టైం దొరికింది కదా అని నేను చేస్తూ ఉన్నాను. చూస్తున్నా మీకు ఎవరికి బోర్ కొట్టకుండా తొందరగా ఫినిష్ చేయడానికి ట్రై చేశాను. ఫాస్ట్గా పెట్టాను అనమాట వీడియో, అందుకని ఎవరికి బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి నేనేం చేశాను అని. కలర్ పేపర్స్ ఉన్నాయి, వీటితో అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ ప్రజెంట్ పెద్ద పెద్ద డిఐవైలు ఏమైనా ట్రై చేశాను అనుకోండి మధ్యలో అయిపోతాయని చెప్పి భయంతో, ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయి కదా, అందుకని ఇలా సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా. అండ్ బ్రైట్గా కూడా ఉన్నాయి పేపర్స్, చాలా బాగున్నాయి. ఇలా డిఫరెంట్ కలర్స్ పేపర్స్ కట్ చేసుకుని కాంబినేషన్ సెట్ చేసేసుకుని కొన్నేమో ఫ్లవర్స్ లాగా డ్రా చేసి వాటిని కట్ చేశాను. కొన్నేమో బటర్ఫ్లైస్ లాగా డ్రా చేసి అవి కట్ చేశాను. ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ ఆ కాంబినేషన్ బాగుంది. అండ్ ఆ కాంబినేషన్స్ పెట్టిన తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ పైన వేసాను అనమాట. నాకైతే అందుకని చాలా బాగా నచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంది అండ్ ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్స్, చాలా బ్రైట్ కలర్స్ కాబట్టి మంచిగా ఎలివేట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్న థ్రెడ్ ఉంది కదా, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. దీన్ని యూజ్ చేసుకుని ఇవన్నీ ఫెవికాల్తో స్టిక్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని యూజ్ చేసిన పేపర్సే కదా, ఈజీగా స్టిక్ అయిపోతుంది అండ్ తొందరగా ఊడి రాదనమాట. మంచి స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. పెట్టిన తర్వాత కూడా ఇబ్బందిగా ఉండదు, అంటే తక్కువ టైం పడుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా క్రియేట్ చేసింది ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. మా తేజాకి ఇది ద్యుతి పుట్టిన తర్వాత ఫస్ట్ ఫాదర్స్ డే కాబట్టి తనకి మెమరబుల్గా ఉండాలి అని చెప్పి ఇలా క్రియేట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. అండ్ అలాగే వైట్ అండ్ వైట్, ఇద్దరు వైట్ అండ్ వైట్లో భలే ఉన్నారు, ఫాదర్ అండ్ డాటర్. అదేంటి అలా చేస్తుంది. తాతయ్య ఇది చూడండి.
నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎలాగూ మా తేజ అండ్ ద్యుతి ఇద్దరు వైట్ అండ్ వైట్లో ఉన్నారు కదా, అందుకని తాతయ్య దగ్గర కూడా వైట్ అండ్ వైట్ ఉంటుంది, ఎలాగో మావయ్య దగ్గర ఉంటుంది, అందుకని అందరినీ వైట్ అండ్ వైట్లో రెడీ అవ్వమని చెప్పాము. ముగ్గురు ఫాదర్స్ ఉన్నారు కదా ఇలాగ ఇంట్లో, అందుకని ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. పెట్టుకొని పిల్లల్ని కానీ అంటుంది అమ్ముడు ఇంటిగా కట్ చేయండి ఇద్దరు. డిగ్గి 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 అమ్ములు నవ్వు చిట్టి బంగారం ఇదే కదా కెమెరా. అక్కడా కట్ చేయండి కేక్ కటింగ్. హ్యాపీ ఫాదర్స్ డే, ఫస్ట్ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే 3 ఫాదర్స్కి. మీరు తీసుకున్నాను. జ్యోతి చూడు, మధ్యలో చూడు, ఇక్కడ చూడు జ్యోతి ఇదిగో. అయ్యో ఏంటో పోస్తారు తీస్తారు. అయ్యో దిగి 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 రేపు బాగా నవ్వేటప్పుడు మళ్ళీ ఫోటోలు తీసుకుని ఆపేసింది రాగానే. మాట్లాడు, ఇందాకేదో చెప్పావు కదా. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పింది. అయిపోయిందా? ఇలా అడ్డుగా కూర్చుందాము, ఒకరి పక్కన ఒకరికి అలా కూర్చోబెడదాము అని అంటే జ్యోతికి కూర్చోవడం రాదు కదా మళ్ళీ పాపం, అందుకని చెప్పేసి ఇలా కూర్చోబెట్టాల్సి వచ్చింది అందరినీ. అంటే తాతయ్య పైన కూర్చున్నారు, తర్వాత మావయ్య, తర్వాత మా ఆయన అండ్ తర్వాత జ్యోతి అలా కూర్చున్నారు అనమాట. సో 4 జనరేషన్స్ ఒక ఫ్రేమ్లో వస్తాయిలే అని చెప్పేసి ఇంకా అలాగే కూర్చోబెట్టాము. అలాగే ఇంకా మామూలుగా అయితే ఇలా కూర్చోబెడితే పాప కూర్చోడానికి వస్తే అలా బాగుంటుంది, కానీ సరే పర్లేదు లేసరికి అని చెప్పి ఇలా కూర్చున్నాం అందరం. నలుగురికి సేమ్ ఉంటాయి అని చెప్పి ఇలాంటిది జ్యోతికి కూడా తీసుకున్నాము. వీళ్ళందరికీ ఎలాగ ఉన్నాయి కాబట్టి జ్యోతికి కూడా పంచ షర్ట్ వచ్చి ఇలాగ తీసుకున్నాము. అండ్ అలాగే జ్యోతికి నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను అనమాట, అంటే ఫస్ట్ నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి ఫాదర్స్ డే ఎలాగ వస్తుంది కాబట్టి మా తేజాకి గిఫ్ట్గా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి ఒకటి డ్రెస్ కస్టమైజ్ చేద్దాము అని అనుకున్నాను. అలాగే ఆన్లైన్లో నేను మామూలుగా చూస్తూ ఉంటే కస్టమైజ్డ్ షర్ట్స్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, అందుకని ఒకటి తీసుకున్నాను. సో అది కూడా మంచిగా సెట్ అయిపోయింది, జ్యోతికి కరెక్ట్గా వచ్చింది. ముందంతా బాగానే ఆడుకుంటుంది, ఇంకా అందుకని చెప్పి తీసుకొచ్చి ఫొటోస్ కోసమని అక్కడ కూర్చోబెట్టగానే నిద్రపోయింది కాసేపు. అండ్ ఆ తర్వాత లేచి కొంచెం చిరాగ్గా ఉంటే ఇది కాలర్ కొంచెం హార్డ్గా ఉందన్నమాట షర్ట్, అందుకని చెప్పేసి తీసి ఉంచితే అప్పుడు కొంచెం రిలాక్స్ అయింది. మళ్ళీ ఆ తర్వాత పిక్చర్స్ అవి తీసుకుంటున్నప్పుడు కాసేపు నిద్రపోయింది. ఈరోజు ఎక్కువగా పిక్చర్స్ అనగానే నిద్రపోయింది అనమాట. అండ్ కాసేపు బాగానే ఉంది. ఈ షర్ట్ వేసినప్పుడు కొంచెం కాలరే ఇబ్బందిగా అనిపించినట్టుంది పాపం. జనరల్గా అయితే ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం వల్ల ఇంకా ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కుదరలేదు. ఈసారి అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాం. అండ్ ఈసారి ముగ్గురు ఫాదర్స్ ఒకే చోట ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంది.